గురుగారు, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రాహువు, 3లో చంద్రుడు. గతం కంటే కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాహు మాత్రమే యోగిస్తున్నారు, ఇప్పుడు చంద్రుడు కూడా మంచిని చేస్తున్నారు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. అపోహలు తొలగిపోయి సత్ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమవుతుంది. లక్ష్యం సిద్ధించే వరకు పట్టుదలతో, చెడు ఆలోచనలు లేకుండా విశ్వాసంతో పని పూర్తయ్యే విధంగా కృషిని కొనసాగించండి. ఏకాగ్రత చాలా అవసరము. చేయగలనా లేదా, అవుతుందా కాదా అనే శషబిషలు లేకుండా ముందుకు సాగండి. తెలియని ఊహించని ఆటంకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో జాగ్రత్తగా ఆలోచించి పనిచేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. విజయాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. మనసుకు ఇబ్బంది కలిగించే ఆలోచనలు చేయొద్దు. ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. అనుమానం లేకుండా అనుభవపూర్వకంగా సకాలంలో మీరు చేయవలసిన కృషిని మీరు చేయండి. మీరు చేయవలసింది మీరు చేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయి. మీ ప్రవర్తన సౌమ్యంగా, వినయపూర్వకంగా, శాంతంగా, సౌమ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి. చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వాలి. సందర్భానుసారంగా విసుగు లేకుండా మిత సంభాషణం చేయడం ఉత్తమం. సత్యాన్ని మాట్లాడండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మీరు మిత్రులకి సహాయాన్ని అందివ్వండి. మిత్రుల నుండి మీరు కూడా సహాయం పొందండి. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఇతరులకి సాయం చేయడం ద్వారా దైవబలం పెరుగుతుందని గమనించండి. మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శాంతంగా సమస్యని పరిష్కరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే చక్కటి ఫలితాలుంటాయి? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. కన్యా రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి.